ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, భారీగా మృతులు, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఘోర బస్సు ప్రమాదం, 6 అక్కడికక్కడే మృతి. గుజరాత్లోని వడోదరాలో జరిగిన బస్సు ప్రమాదంలో 6 మృతి చెందారు. అలాగే మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. ఈ ఘటన బుధవారం నాడు తెల్లవారుజామున గుజరాత్లో అత్యంత ఘోర ప్రమాదం జరిగింది. వడోదర జరోద్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు మరణించారు. కోటంబి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న ట్రక్కును వెనక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. అంటే ఈ లగ్జరీ బస్సే ఆ ట్రక్కును ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఎందుకంటే ట్రక్స్ చాలా బలంగా ఉంటాయి. వెనక నుంచి అత్యంత స్పీడ్గా వెళ్ళినటువంటి ఈ లగ్జరీ బస్సు కొట్టడంతో ఫ్రంట్ అంతా కూడా నుజ్జు అయిపోయింది. బస్ ఫ్రంట్ అంతా కూడా. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జరోద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తుంది. ఎందుకంటే బస్సు ముందు భాగం అంతా క్రష్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ అక్కడ చాలా మంది ఇరుక్కుపోతారు. ఆ యొక్క శిథిలాలు ఇరుక్కుపోవడం వల్ల బయటికి తీయడం కూడా కష్టం. చనిపోయిన వారిని బయటికి తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఘోర ప్రమాదంలో మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రమాదం జరిగిన హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల లేదా ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అయితే భావిస్తున్నారు. పూర్తి విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన వచ్చి గుజరాత్లోని వడోదర జరోద్ రహదారిపై అయితే జరిగింది. ఈ ఘటనలో 6 ప్రయాణికులు మరణించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.